అవునరా, మీ నాన్నది బంగారు వ్యాపారం అంట కదా. అవును అంకుల్. ఎక్కడంటారా షాపు? ఏమో అంకుల్ తెలీదు. మా అమ్మ ఏమి వ్యాపారం చేస్తుందంటే బంగారం అంగడి అని చెప్పిండు. అదే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారురా బంగారు అంగడి అని మీ నాన్నది. ఏరా అలా నవ్వుతున్నావు? ఏం లేదు అంకుల్, ఊరికనే. చెప్పరా, ఏదో ఉంటది. వాళ్ళ నాన్నది బంగారు షాప్ అని అన్నారు కదా అంకుల్. అవును. అది అబద్ధం అంకుల్. కాదురా, మా నాన్నది బంగారు షాపేనంట. బంగారు షాప్ కాదురా. కావాలంటే పోయి ఇంకొకసారి మీ అమ్మతో క్లారిటీ తీసుకోండిరా. సరేరా. వీడు ఇప్పుడు ఇంటికి పోయి కనుక్కొని వస్తాడేమో. అంకుల్ ఇంటికి పోయింది అందుకే వాడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అంకుల్. మా అమ్మ వాళ్ళ అమ్మను ఏమి అమ్మ మెల్లో నగలు ఏం పెట్టుకోలేదు, ఏడాదికి బంగారు షాప్ ఉంది కదా, మీరెందుకు మెల్లో ఏమి పెట్టుకోలేదు అని అడిగింది. దానికి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో తెలుసా అంకుల్? ఏం చెప్పిందంటారా మీ అమ్మతో? మా ఆయన చేసేది బంగారు అంగడి కాదు, నా మెల్లో వస్తువులను తీసుకుపోయి అమ్మే వ్యాపారం చేసేది అని చెప్పిందంట అంకుల్. వాళ్ళ అమ్మ దగ్గరవి వస్తువులన్నీ అమ్ముకుంటున్నాడంటనా? అవును అంకుల్, వాడు వస్తున్నట్టున్నాడు అంకుల్. ఏరా ఇంటికి పోయేస్తువా? మీ అమ్మని అడుగుతువా? అడిగాను అంకుల్. ఏం చెప్పిందిరా మీ అమ్మ? మా నాన్న బంగారు అంగడి కాదంట అంకుల్. మరి మా అమ్మ మెల్లో వస్తువులను తీసుకుపోయి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడంట అంకుల్. మా అమ్మ బాధపడుతూ చెప్పింది అంకుల్. పోయేస్తాను అంకుల్. అంకుల్ నేను కూడా పోయేస్తాను అంకుల్. బాయ్ అంకుల్. బాయ్రా. ఏంది బయట అందరికి బంగారు అంగడి అని చెప్పుకొని తిరుగుతున్నాడా? యోరామ, ఏం కాలమో ఏం మనుషులు.